వాక్యంలోకి వెళ్దాం. హెబ్రోలు రాసిన పత్రిక. లెట్స్ గో టు హెబ్రూస్. Let's go to Hebrews 11 verse number 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాల్మా, లెట్స్ సీ దట్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ to please God without faith. Amen. దేవుణ్ణి మనం ఎలా ప్లీజ్ చేయాలో, దేవుణ్ణి ఎలా మనం ప్రేమించాలో, దేవుణ్ణి ఎలా మనం ఇష్టపడాలో, దేవుణ్ణి ఎలా మనం సంతోషపెట్టాలో ఈ యొక్క నెలలో మనము సంపూర్ణంగా నేర్చుకోవాలి. లెట్ us learn how to please God. ప్లీజ్ రిక్వెస్ట్, తర్వాత దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని మనము కొన్ని ఏరియాల్లో దేవుణ్ణి బాగా మనం సంతోషపెట్టాలి ప్రతిరోజు. బికాజ్ హీ ఈజ్ అ సుపీరియర్ గాడ్ అండ్ హీ ఈజ్ అన్ అమేజింగ్ గాడ్. ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఏదో ఒక మేళ్ళు చేత, ఒక అద్భుతము చేత, ఒక ఆశీర్వాదము చేత, ఒక స్వస్థత చేత దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా సంతోషపెడుతూ ఉన్నాడు. ఆమెన్. సో వీఆర్ very happy with this God, and he is merciful God, and he is helping us, and he is supporting us, and చాలా మన జీవితాల్లో చేస్తున్నాడు. బట్ ఎవ్రీ డే we need to please God. మనం ప్రతిరోజు దేవుణ్ణి ప్లీజ్ చేయాలి. ప్లీజింగ్ is not requesting, pleasing is not begging, pleasing is not something others. వేరేది కాదు అది. ద ప్లీజింగ్ మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. మేకింగ్ గాడ్ హ్యాపీ. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను దేవుణ్ణి హ్యాపీ చేయగలుగుతున్నానా అని మనం ఒకసారి ఆలోచిస్తే, వి ఆల్వేస్ బిజీ విత్ వాట్ అవర్ డైలీ నీడ్స్ అండ్ డీడ్స్. మన శరీరానికి ఏం కావాలో, మన ప్రాణంకి ఏం కావాలో, మన ఆత్మకి ఏం కావాలో మనము 3 పూట్ల చెక్ చేసుకుంటూ మనము జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దానికంటే మించి మన కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ ఇఫ్ వీఆర్ ఎ నీడ్, దేవుని సహాయం మనకు కావాలన్నప్పుడు వీ ఆస్క్ ఫర్ హెల్ప్. అంతేగాని దేవుణ్ణి మనము ఎక్కువగా ప్లీజ్ చేయలేం. బికాజ్ మన దేవుడే కదా, మన తండ్రే కదా అని వీ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మనం దాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకొని డైలీ మనము దేవుణ్ణి ప్లీజ్ చేయకపోయి ఉండొచ్చు కదా. ఈ టాపిక్ని టచ్ చేస్తేనే మనము ఆ రెలంలోకి వెళ్తున్నాం. ఓహో, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి కదా, ఓకే మర్చిపోయిన అతన్ని పిలవాలి కదా, అతనికి ఫోన్ చేయాలి కదా అని మనము రకరకాలుగా అప్పుడు ఆలోచిస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు థింక్ అబౌట్ దిస్ టాపిక్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈ టాపిక్ గురించి మీరు ఆలోచించాలి. ఆమెన్. హౌ టు ప్లీజ్ గాడ్ అండ్ వెన్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు మనం సంతోషపెట్టాలి, దేవుణ్ణి మనం ఎలా సంతోషపెట్టాలి, అండ్ ఇంకోటి ఫైనల్లీ దేవుణ్ణి మనం ప్రతి నిమిషం సంతోషపెట్టాలి. ఆమెన్. దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే, దేవుణ్ణి హ్యాపీ చేయగలిగితే ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఆమెన్. హల్లెలూయా. హీ ఓపెన్స్ హిజ్ హెవెన్లీ గేట్. ఆమెన్. ఈ భూమి మీద 99% మేబీ సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. మేబీ కొంచెం గొప్పోళ్ళు పెద్ద తలుపులు పెట్టుకుంటారు, కానీ వాటన్నిటికంటే
దేవుడి దగ్గర చాలా పెద్ద తలుపులు ఉన్నాయి. సో గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ బిగ్ గేట్. ఇఫ్ హీ ఓపెన్స్ ద గేట్, అండ్ మన జీవితము మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి ఆ మాట, లెట్స్ సీ దట్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మన జీవితంలో ఒక కాన్సెప్ట్, లేదా మన జీవితంలో ఒక సీడో, లేదా మన జీవితంలో ఒక రూటో, లేదంటే మన జీవితంలో ఒక ఇన్స్ట్రుమెంటో, లేదంటే మన జీవితంలో ఒకటి ఉండాలి. దాని పేరు ఏం పేరు తెలుసా? విశ్వాసం. దాని పేరు ఏం పేరు? ఫెయిత్. దాని పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరు? ఎస్. ఈ భూమి మీద కానుకలు వేసేవాడంటే నాకు ఇష్టము అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఈ భూమి మీద ప్రార్థన చేసేవాడంటే నేను నాకు ఇష్టము అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఈ భూమి మీద పాటలు పాడేవాడంటే నాకు చాలా ఇష్టము అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఈ భూమి మీద రెగ్యులర్గా చర్చ్కి వచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. బట్ వాట్ గాడ్ సెడ్ ఇన్ బైబిల్, దేవుడు ఏం చెప్పాడు? ద వాట్ గాడ్ ఈజ్ చెకింగ్ ఇన్ అస్. మన జీవితంలో దేవుడు ఏం చెక్ చేస్తున్నాడు? మనీ? నో. బోల్డ్నెస్? నో. దేవుడు ఏం చెక్ చేస్తున్నాడు ఒక దేవుని బిడ్డల జీవితంలో? ద లార్డ్ ఈజ్ చెకింగ్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్, ఆమెన్. దేవుడు ఏం చెక్ చేస్తున్నాడంటే మన జీవితంలో విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ ఫెయిత్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, దట్ మీన్స్ యు ఆర్ ప్లీజింగ్ గాడ్ ఎవ్రీ డే. ఆమేన్. నువ్వు నీలో విశ్వాసము దేవుడికి కనిపించింది అని దేవుడు చూడగలిగితే దట్ మీన్స్ ద లార్డ్ ఈజ్ ప్లీజ్డ్ బై యూ. నిన్ను బట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ప్లీజ్ చేయబడి ఉన్నాడు. నిన్ను దేవుడు తెలియకుండా, నీకు తెలియకుండా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని అర్థం. హౌ గాడ్ లైక్స్ యూ, హౌ గాడ్ లవ్స్ యూ, హౌ గాడ్ లైక్స్ యూ. దేవుడు నిన్ను ఎలా ఇష్టపడతాడు? ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే ఎలా నచ్చిందిరా నీకు అమ్మాయి అని మనం అడిగితే కొన్ని క్వాలిటీస్ చెప్తాడు. లేదంటే ఒక అమ్మాయిని అడిగితే ఎలా నచ్చిందమ్మా అబ్బాయి నీకంటే అతనిలో చాలా మంచోడు, అతని హైట్ నాకు చాలా నచ్చింది, అతని లావు నాకు చాలా నచ్చింది, అతని కళ్ళు నాకు బాగా నచ్చాయి అని సంథింగ్ ఆర్ అదర్ వాళ్ళ ఇష్టాన్ని మనకు తెలియపరుస్తుంటారు. వితౌట్ లైకింగ్ సమ్వన్ యూ కాంట్ లవ్ సమ్వన్. నువ్వు ఇష్టపడకపోతే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేవు. కొందరు శరీరాన్ని, అవయవాల్ని ప్రేమిస్తారు, కొందరు క్వాలిటీని, క్యారెక్టర్ని ప్రేమిస్తారు. ఆమేన్. కానీ దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే మనలో ఒక స్పిరిచువల్ కంటెంట్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. దాని పేరే విశ్వాసం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిత్. చెప్పండి గట్టిగా, ఫెయిత్, 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 ఫెయిత్. And what is faith? What is faith? చాలామంది మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు కొన్ని మీకు నేను షేర్ చేసుకుంటాను. చాలామంది రెగ్యులర్గా చర్చ్కి వస్తారు, చాలామంది రెగ్యులర్గా సర్వీస్కి వస్తారు. కానీ కొందరు సడన్గా సర్వీస్కి వస్తారు. అదే మనం తీసుకొస్తాం కదా, ఎవరినన్నా బాగలేకపోయినా అన్యులని, జెంటైల్స్ తీసుకొస్తూ ఉంటాం. మన నైబర్స్ని, తర్వాత కొలీగ్స్ని, తర్వాత మన బంధువుల్ని, జెంటైల్స్ని మనం చాలాసార్లు రెఫర్ చేస్తాం చర్చికి రమ్మని. వాళ్ళు వస్తారు, వచ్చిన రోజే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? మనమేమో సీరియస్గా, రిగరస్గా కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి పోతుంటాం, బట్ మనం అనుకున్న వెంటనే అద్భుతం జరగదు. వాడికన్నా మనకే ఎక్కువ వాక్యం తెలుసు, వాడికన్నా మనకే స్క్రిప్చర్స్ ఎక్కువ తెలుసు, వాడికన్నా మనమే ఎక్కువ ప్రేయర్ చేస్తాం కదా.
ఎస్, వాడికైనా నేనే నీతిమంతుడిని, వాడికైనా నేనే పరిశుద్ధిని, వాడికైనా నేనే ప్రార్థన పరుణ్ణి, వాడికైనా నేనే రెగ్యులర్గా చర్చకు వస్తాను, వాడికైనా నాకే ఎక్కువ బాగా దేవుడు తెలుసు. బట్ అక్కడేం పని చేయట్లేదు. నువ్వేదో చెప్తున్నావు వాడికి, వాడేదో టక్కన వచ్చేస్తున్నాడు, ఓ టక్కన అద్భుతం పొందుకుని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పక్కవారం రాడు, నువ్వు రమ్మన్నా రాడు, ఎందుకంటే వాడికి అద్భుతం జరిగింది. యాక్చువల్లీ మీరు గమనించాలి, వాడికి అసలు అద్భుతం ఎలా జరిగింది ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు నేను తీసుకొచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతాయి, నాకు తప్ప. నేను రెఫర్ చేసిన వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతాయి, నాకు తప్ప. నేను తీసుకొచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతాయి, నాకు తప్ప. నేను ప్రార్థన చేయించిన వాళ్ళందరికీ అద్భుతాలు జరిగాయి, నాకు తప్ప. నేను ప్రే చేయించిన అందరికీ అద్భుతాలు జరిగాయి, నాకు తప్ప. కొన్ని ఇయర్స్ నుంచి మనల్ని ప్రశ్న వెంటాడుతుండాలి. ఇఫ్ యు ఆర్ ఎ ఎవాంజలిస్ట్ ఆర్ ఇఫ్ ఆర్ ఎ సోల్ లవర్, నువ్వు ఆత్మల దాహం కలిగి ఆత్మల గురించి ప్రార్థన చేస్తూ ఆత్మలు తెచ్చేదానివైతే నీకు ఈ ప్రశ్న 100% వచ్చి తీరా, లేదంటే నువ్వు మనిషి కాదు. వచ్చిందా రాలేదా? వస్తుంది, కంపల్సరీ రావాలి. సో హియర్ కమ్స్ యువర్ ఆన్సర్. ఈరోజు మీకు ఈ ఆన్సర్. ఆమెన్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనమేమో సంవత్సరాల తరబడి చర్చకు వస్తున్నాం, వాడేమో ఆ రోజే మందిరానికి వచ్చాడు, ఆ రోజే బ్లడ్ క్యాన్సర్ హీల్ అయింది, ఆ రోజే కొత్త కిడ్నీలు ఇచ్చాడు దేవుడు, ఆ రోజే వాడి యూట్రస్ బాగా అయిపోయింది, ఆ రోజే వాడికి గర్భఫలం శాంక్షన్, ఆ రోజే వాడి జీవితంలో ఉద్యోగం శాంక్షన్, ఆ రోజే వాడి జీవితంలో పెళ్లి కన్ఫర్మ్, ఆ రోజే వాడి జీవితంలో ఉద్యోగం కన్ఫర్మ్. అండ్ వాట్ వీఆర్ బిలీవింగ్ అండ్ వాట్ దే ఆర్ బిలీవింగ్. ప్రాబ్లం ఏం తెలుసా? వీఆర్ బిలీవింగ్ వర్డ్, దే ఆర్ బిలీవింగ్ గాడ్. లుక్ ఎట్ దట్, చదవండి ప్లీజ్ సీ దట్ స్క్రిప్చర్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఓకే, అక్కడ దాకా ఫైన్. కమ్ డౌన్. దేవుని యొద్దకు వచ్చువాడు, ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు. వెన్ సమ్వన్ వాంట్స్ టు కమ్ టు గాడ్, ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తే, లేదా ఎవరైనా దేవుడి దగ్గరికి రావాలనుకుంటే, ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తుంటే, యా గో హెడ్. ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఎస్, దట్స్ ద సింపుల్ ఆన్సర్. మనమేమో ఏం నమ్ముతున్నాం? వాక్యాన్ని నమ్ముతున్నాం. వాడేమో ఏం నమ్ముతున్నాడు? దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఏం అర్థం కావట్లేదండి. We always depends on the word, we always meditate word. బట్ వాడికి ఒకటే నమ్మతం, అన్యులకి వాక్యం తెలియదు కానీ దేవుడు తెలుసు. గాట్ ఇట్? యా. చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చూడండి, ఇక్కడ స్క్రిప్చర్ లేదు, వాక్యం లేదు, ఇక్కడేం మెమరీ వర్స్ లేదు, ఇక్కడేం వాగ్దానం లేదు. 2 things ఫర్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్. వాడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, లేదా వాడు మందిరానికి వచ్చేటప్పుడు, లేదంటే వాడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, లేదంటే వాడు స్క్రిప్చర్ చదవడానికి వచ్చినప్పుడు, లేదంటే వాడు ఒంటరిగా నడిచేటప్పుడు, లేదంటే వాడి జీవితంలో దేవునితో వాడు నడిచేటప్పుడు, ఆ వ్యక్తి తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే, గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ అలైవ్, గాడ్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టెన్స్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము గోడల మీద బైబిల్లో ఉన్న మాటలు మనం నమ్మితే, వాడు వాటి కన్నా మించినది దేన్ని నమ్ముతున్నాడు? దేవుని నమ్ముతున్నాడు. హీ ఈస్ బిలీవింగ్ గాడ్. అందుకనే ఆ కుష్టివాడికి వాక్యం తెలీదు, ఆ గుడ్డివాడికి వాక్యము తెలీదు. నువ్వు నమ్ముతున్నావా నేను స్వస్థపరుస్తాను నేనంటే? 100%. They don't know the scriptures, they don't know memory verse, they don't know promise, but they know Jesus. But they know God, they know Holy Spirit, they know God. నేను కూడా ఎవరన్నా స్వస్థపరుస్తుంటే నేను ఒకటే అడుగుతాను, కొత్త వాళ్ళని, నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని? 100% అయ్యా అంటారు. వెంటనే దే రిసీవ్ మిరకల్. నేను వాళ్ళకి బైబిల్లో యెషయా గ్రంథం బయటికి తీను,
యాకోబు పత్రిక స్క్రిప్చర్ వాళ్ళకి తీను, బట్ ఐ ఇంట్రడ్యూస్ మై గాడ్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? నువ్వు దేవుడు నమ్ముతున్నావా? దేవుడు అద్భుతం చేయడం నమ్ముతున్నావా? దేవుడు స్వస్థపరచడం నమ్మగలుగుతున్నావా అంటే ఎస్ 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 అన్నప్పుడు వెంటనే వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఆమేన్. ఏంటి డిఫరెన్స్? వాక్యము నమ్మేవాడికి దేవుడు నమ్మేవాడికి డిఫరెన్స్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ వర్డ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్? అక్కడేమో తెలుసా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. You meditate scriptures. Gentiles, they believe God. You meditate scriptures even though you are with God. Even the Lord is with you, you still, Father, can you please wait for some time? I'm reading Bible. కొన్నిసార్లు మన పైత్యం ఎలా ఉంటుంది తెలుసా? సేవకుడు ఒకవేళ ఇంటికి వచ్చినా, మీరు ప్రార్థనలో ఉన్నా, పాస్టర్ గారు నాకు 10 నిమిషాలు వెయిట్ చేయమని, నేను ప్రేయర్లో ఉన్నాను. వచ్చింది పాస్టర్ కాదు, దేవుడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్, యు స్టిల్ రీడ్ స్క్రిప్చర్స్. If you are not able to recognize God, you will be in prayer. If you are not recognizing God, you will be in fastings. That's absolutely, it's a blindness. Abo ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కావాలి ఈరోజు మీకు. Many times many people ignored me. Many people ignored me. Many people ignored me. I came with the Lord, and some people are listening to the sermons. And I came with the Lord, and some people are busy in Zoom meetings. And I came with the Lord. Some people are doing with some different activities. You need to know the Lord has come to your house. You need to know the Lord has come to your house. You need to know that the Lord is standing before you. ఇదేం తెలుసా? ఇట్స్ అ ఫిజికల్ ఫామ్ అంతే. నువ్వు దేవుడి గురించి తెలుసుకోవడానికే బైబిల్ దేవుడు కాదు. బైబిల్ ఈజ్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ గాడ్. దట్స్ ఇట్. ఆమేన్. ఆమేన్. చూడండి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? మోషే ఏమో దేవుణ్ణి కలిశాడు. మోషే ఎవరిని కలిశాడు? హీ మెట్ గాడ్. బట్ ఇజ్రాయెలైట్స్, దే డిడ్ంట్ మెట్ గాడ్, దే మెట్ పలకలు. వాళ్ళు ఎవరిని విజిట్ చేశారు? వాళ్ళు ఎవరిని చూశారు తెలుసా? 10 ఆజ్ఞలతో వచ్చిన మోషే తెచ్చిన పలకలను చూశారు. దాన్ని పూజించడం స్టార్ట్ చేశారు. అందుకంటే ఈరోజు కూడా మీరు కొందరు ఓల్డ్ టెస్టిమెంట్ ఇళ్లలోకి వెళ్తే పలకలు గోడ మీద ఉంటాయి. ఏంటవి? ఓల్డ్ టెస్టిమెంట్ ఇళ్ళు. అవి ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ ఇల్లు అవన్నీ. యు ఆర్ వర్షిపింగ్ బైబిల్, నాట్ గాడ్. ఏంటవి? పలకలు, పలకలే పలకలు. ఎక్కడున్నాం ఇంకా మనం? ద లార్డ్ ఈస్ విత్ యూ, బట్ యు ఆర్ స్టిల్ రీడింగ్ బైబిల్. అంటే బైబిల్ చదవకూడదని కాదు, ఆ వెలుపలి చీకటిలోంచి బయటికి రండి. ఆమేన్. యా. Are you worshiping God? Are you worshiping Bible? Are you worshiping God? Are you worshiping what? పలకలు. 10 commandments. పలకలు తెచ్చి 2 పలకలు తెచ్చాడు పైనుంచి. ఆయనేమో దేవుణ్ణి కలిశాడు. He met God, but Israel met what? Slates. ఆ 2 స్లేట్లు తెచ్చాడు పైనుంచి. స్టోన్తో ఉన్న స్లేట్లు తెచ్చాడు 2. ఇట్లా పట్టుకొని వచ్చాడు. వాళ్ళని చూడంగానే వాళ్ళ మీద ఇసిరేసాడు. మొయ్యలేకపోయాడు పాపం. అక్కడే జాగ్రత్త తెచ్చాడు. ప్రభు ఇచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఇసిరి మొఖాన్ని కొట్టాడు వాళ్ళు. సో యూ నీడ్ టు నో దాట్. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? మనం బిలీవర్సే. మనం జెంటైల్స్ని ఇచ్చినప్పుడు జెంటైల్స్కి వెంటనే అద్భుతం జరుగుతుంది. దే ఆర్ నాట్, అంటే దే డోంట్ నో వర్డ్, బట్ దే నో గాడ్. నా యొద్దకు వచ్చేటప్పుడు, నన్ను కలవాలని వచ్చేటప్పుడు, వాట్ టు సే and what to do when you're coming to me,
యా, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. దట్స్ వెరీ సింపుల్ మ్యాన్. దే డోంట్ క్యారీ హోలీ బైబిల్, దే డోంట్ క్యారీ హోలీ స్పిరిట్. అసలు వాడిలో పరిశుద్ధాత్ముడే ఉండడు. వాడికి అసలు బైబిల్ రేటు తెలీదు. మనమేమో 2000 3000 పెట్టి బైబిల్ తెచ్చుకొస్తాం, చాలా నీట్గా వస్తాం చర్చికి. వాడు అసలు మురికితో వస్తాడు, వాడికి అసలు కేర్లెస్గా వస్తాడు. జరిగితే చూద్దాంలే ప్రభా, నువ్వు చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని అంటాడు వాడు వచ్చి, అంతే. దే జస్ట్ బిలీవ్ గాడ్ బట్ వీఆర్ స్టిల్ బిలీవింగ్ ద వర్డ్. నో యూస్. ఐ థింక్ మన బిలీఫ్ సిస్టమ్ని మనం మార్చాలి. ఏదో మంది కొత్తది తెలుసుకుంటున్నారు. యా, ఈరోజు మీకు అర్థం కానిది కొత్తది చెప్తున్నారు ఈరోజు. దిస్ ఇస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. వాట్ ద లార్డ్ టోల్డ్ మీ, వాట్ ద లార్డ్ టోల్డ్ మీ, దిస్ ఇస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది. యూనో, ద లార్డ్ ఈస్ విత్ యూ అండ్ ద లార్డ్ ఈస్ ఫేస్ టు ఫేస్ అండ్ హీ ఈస్ స్టాండింగ్ బిఫోర్ యూ అండ్ యు ఆర్ స్టిల్ రీడింగ్ బైబిల్. దట్స్ ద ఐడాలట్రీ. అదొక విగ్రహారాధన. The Lord is still there before you, but still you're praying. నేను బైబిల్ అంతా కూడా 4 chapters 4 Gospels సర్వే చేస్తే ఈ శిష్యులు ఎక్కడ ప్రార్థన చేసినట్టు నాకు కనిపించలేదు. 4 Gospelsలో 3.5 years వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా యేసు ప్రభువుని పక్కన పెట్టి ప్రార్థన చేసుకున్నారా? See, I'm not against prayer. I'm not against reading the word of God. If you recognize the Lord is in front of you, stop reading Bible, stop praying, talk to God. దేవుడితో మాట్లాడడం నేర్చుకో. You are still depending on the scriptures. You are still depending on others' prayers, but you are not depending on God. You're not depending on God. నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని ఏం చేయాలమ్మా? When you believe that I am there. మనం ఎలా చేస్తున్నామంటే ప్రతి దినము దేవుడు చచ్చిపోయాడని, దేవుడు లేడని, ఈ వాక్యమే మనకు ఆధారమని, ఈ వాక్యమే ఇంకా వాక్యమే అని చెప్పి మనం బైబిల్ తీసి చాలా స్క్రిప్చర్స్ మెడిటేట్ చేస్తున్నప్పటికీ మన జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోవట్లేదు. ఈవెన్ వితౌట్ బైబిల్ ఐ కెన్ ప్రీచ్, వితౌట్ బైబిల్ ఐ కెన్ ప్రీచ్. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. స్టార్టింగ్ మేబీ ఐ థింక్ 2014-13 ఐ వాజ్ ఇన్ ఎ బిగ్ మీటింగ్. దేవుడు పక్క రోజు రాత్రి బాగా ఉపవాసంలో ఉండి 2-3 రోజుల నుంచి పెద్ద మీటింగ్, అది బాగా ప్రార్థనలో ఉండి దేవుడు చెప్పిన మాటలన్నీ రాసుకున్నాను. పక్క రోజు ఫుల్ అనాయింటింగ్తో, బలముతో, శక్తితో అయిపోయింది. ఇంకా 9 గంటల దాకా ఊరిలో పాటలు పాడుతూ ఉంటారు తెలుసా. నేను 9 o'clock 9:30 నేను మైక్ తీసుకున్నాను. బైబిల్ తీసుకొని పక్కన పెట్టాను. పాట అయిపోయింది, ఆరాధించిన తర్వాత బైబిల్ ఓపెన్ చేశాను. టక్కన ఒక చుక్క నా మీద పడింది. ఏంటది? టక్కన ఒక చుక్క నా మీద. నేను చూసి మబ్బులు. ఏంటది? మబ్బులు, వర్షం పడేటట్టు. మళ్ళీ ఇంకో చుక్క పడింది. ఇంక కొంచెం లైట్గా పడదా, అందరం లేచి ఆపుదామా. అప్పుడు దాకా ఇంతకుముందు 2-3 సందర్భాలు జరిగినాయి వర్షం ఆపడం. ఇంక అందరి చేత లేపి ప్రార్థన చేద్దాం అందరం, నజరుడైన యేసునామములో వర్షం ఆగా అన్న. ఇంక ఎక్కువైంది. ఇది ఎక్కువైతుంది అని చెప్పి, అది ఒక పెద్ద పోడియం. అది ఓకే, పాత పెద్ద చర్చిల్లో పోడియమ్స్ ఉంటాయి, వుడ్తో చేసినవి. ఇక నాకు అర్థమైపోయింది పెద్దగా అయిపోయేటట్టుందిరా అని చెప్పి జిప్పేయి. నా సర్మన్ దాంట్లోనే ఉంది, నా బుక్ దాంట్లో ఉంది. తీస్తే మతుకు తడిసిపోద్ది బుక్. నాకు అత్యంత ప్రాణం బైబిల్. దీన్ని తీసి అర్జెంటుగా లోపల పెట్టేశాను. ప్రభా, నువ్వేమో పెద్ద సర్మన్ ఇచ్చావు, అదేమో బైబిల్లో ఉంది. నేను 10 పేజీలు ఎక్కడ గుర్తుపెట్టుకోగలను? కష్టం. అది లోపల పెట్టేశాను. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ప్రభా, వర్షం పడుతుంది, వీళ్ళేమో లేచి చదువుతున్నారు, అందరూ సౌండ్ సిస్టమ్ పట్టలేసుకుంటున్నారు. జనాలు ఇంకా పైకి లేచి అమ్మ బాబా ఇంకా అయిపోయిందిలే, మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పి అందరు బైబిల్ తీసుకొని సంఖ్యలో పెట్టుకొని పైకి లేస్తున్నారు. ఎప్పుడైతే నేను బుక్ లోపల పెట్టి బైబిల్ లోపల పెట్టి క్లోజ్ చేశానో, దెన్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ మీ. మైకి పట్టుకుని ఒకటే అన్నాను, ఇక్కడి నుంచి లేచిన వాళ్ళు చచ్చినట్టే అన్నాను. ఇక్కడి నుంచి లేచి నువ్వు చచ్చిపోతావు ఈరోజు అన్నాను.
వాయమ్మ బాబాయ్ ఏం మాట్లాడుతున్నాడు అయ్యగారు అని చెప్పి అందరూ లోపల మళ్ళీ కూర్చున్నారు. ఎక్కడి నుంచి ఎవడన్నా లేచిస్తే చచ్చిపోయినట్టే వాడని అంతే అందరూ కూర్చున్నారు. దెన్ హియర్ కమ్స్ ద న్యూ సర్మన్. ప్రభు నాకు తెలియదు, నువ్వే కాపాడయ్యా అన్నాను. సర్మన్ అంతా డెస్క్లో ఉంది లోపల. 10 పేజీల సర్మన్ రాసింది. బైబుల్ నాకు ఇష్టమైన స్కెచ్లు గీసింది బైబుల్లోనే ఉన్నాయి. ఓ ప్రభు అయిపోయి మీటింగ్ క్యాన్సిల్ అనుకున్నా. దాన్ని ఎక్కడో చిన్న విశ్వాసం, ప్రభు నువ్వు వస్తావు, నువ్వు ముడతావు, నన్ను కాపాడుతావు, హోలీ స్పిరిట్ ప్లీజ్ హెల్ప్ అన్నాను. దెన్ ద హోలీ స్పిరిట్ ఫిల్డ్ మీ విత్ ద ఫైర్. ఇంతలోతు నీళ్లు కూర్చో ఉన్నారు, నీళ్లు పెరుగుతున్నాయి, వర్షం పెరుగుతుంది. వాళ్ళందరూ పట్టలు వేసుకుని లోపల ఉన్నారు, అన్నిటికీ పట్టలు కప్పారు. కరెంటు పోలా, మైక్ ఆఫ్ అవ్వలేదు. అండ్ ఐ ప్రీచ్డ్ ఫర్ 2 hours. 2 hours తడుస్తూనే ఉన్నాను, వాక్యం చెప్తానే ఉన్నాను, తడుస్తూనే ఉన్నాను, వాక్యం చెప్తానే ఉన్నాను. ఓ మై గాడ్, ఆ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు జరగని బాప్తిజము ఆ రోజు జరిగింది. And many people got baptized and I became Moses on that day. ఆ రోజు మోషే ఏ విధంగా వాళ్ళందరికీ ఒకటే నీటిలో బాప్తిజం ఇచ్చేసాడు ఇజ్రాయెల్ ప్రజలకి, తండ్రిని నమ్మిన తర్వాత దే బిలీవ్డ్ గాడ్. ఏం నమ్మారు తెలుసా? మమ్మల్ని అందరినీ ఈ దాసత్వంలోంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్తాడని వాళ్ళు నమ్మారు. వెంటనే దేవుడు వాళ్ళకి బాప్తిజం ఇచ్చాడు మోషే ద్వారా. ఆమేన్. Many people came from many villages on that day. చాలా మంది చాలా ఊర్ల నుంచి వచ్చారు ఆ మీటింగ్కి ఆ రోజు. ఇంత లోతు పాపం కూర్చున్నది, ఎవ్వరూ కూడా వాళ్ళు తడుస్తున్నారని ఎవరూ కూడా ఆ ట్రాన్స్లో లేరు. వాళ్ళు నా స్పిరిట్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. నేను ఎప్పుడైతే ఈరోజు దేవుడు మీ అందరికీ బాప్తిజం ఇస్తున్నాడని నేను నమ్మానో, వాళ్ళు నమ్మారో, ఎప్పుడైతే నేను ఆమెనన్నానో వర్షం ఆగిపోయింది. ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్. వర్షం ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, వర్షం ఆగి 2 hours ముద్ద తడుపు తడిసింది అంతే. వాళ్ళ జీవితంలో నిన్నడు ఇవ్వని బాప్తిజం ఆ రోజు వాళ్ళందరికీ ఇచ్చాను. ఆ ఊరు ఆ రోజు దీవించబడింది. ఆ ఊరిలో వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏం తెలుసా? 2 months బ్యాక్ మీటింగ్స్ పెట్టాము, ఇలాగే వర్షం వచ్చింది, పాస్టర్ గారు బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు అన్నారు. మేబీ ఐఎమ్ చూసన్ అనుకున్నాను. శ్రమ వస్తే వేరే పాస్టర్లు పారిపోతారేమో, నేను పారిపోను. ఆమేన్. తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, వరదలు వచ్చినా నేను పారిపోతానేమో, వేరే వాళ్ళు పారిపోతారేమో, కానీ నేను పారిపోను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ తీసుకొని బాప్తిజము వాళ్ళు తీసుకున్నారు. ఆమేన్. ఒక్కోసారి వాక్యం నమ్ముంటావు, ఆ పూట నీకు అద్భుతం జరగదు. ఒక్కోసారి స్క్రిప్చర్ని నమ్ముంటావు, ఆ పూట నీకు అద్భుతం జరగదు. ఒక్కోసారి నీ దగ్గర బైబిల్ ఉండదు, ఏ స్క్రిప్చర్ తీసి ఇప్పుడు ప్రార్థన చేయాలని రోడ్డు మీద ఉంటావు, నీకు అవన్నీ వర్కౌట్ కాదు. ఓన్లీ వన్ థింగ్, గాడ్ ఐ నీడ్ యువర్ హెల్ప్, గాడ్ ఐ నీడ్ యువర్ హెల్ప్, గాడ్ ఐ నీడ్ యువర్ హెల్ప్. వేర్ ఆర్ యు ఫాదర్, ఐ నీడ్ యువర్ హెల్ప్. యేషువా, తండ్రి, మెస్సయ్యా, ఐ నీడ్ యువర్ హెల్ప్. When you call upon me, when you call upon me, when you call unto the Lord, He will answer you. He will answer you. మాటలు చాలా రకాల వాటివి అంత్య దినాల్లో ఫెయిల్ అయిపోతాయి. బట్ గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఓడిపోడు. దేవుడు మనకి ఉత్తరం ఇవ్వకుండా ఆయన మౌనముగా ఉండడు. ఆమెన్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ జెంటైల్స్. ఎంతమందికి అర్థమైంది? మనము స్క్రిప్చర్ నమ్మాం, వాళ్ళు ఎవరు నమ్మారు? దేవుడిని నమ్మారు. మళ్ళీ ఇంకోసారి చదవండి. వెన్ ఎనీవన్ కమ్ టు గాడ్, ఎవరన్నా దేవుడి దగ్గరికి రావాలనుకుంటే ఆయన ఉన్నాడనియు, yes, తన్ను వెదకు, he is present. amen, amen. ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు, నాకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. Sometimes the Lord will be beside you, sometimes the Lord will be inside you, sometimes the Lord will be opposite to you. నీకు ఎదురుగా దేవుడు నిలబడతాడు, నీ పక్కన దేవుడు నిలబడతాడు, నీ లోపల దేవుడు ఉంటాడు. You need to talk to God. Then having fellowship with the word and meditating the word,
ఈవెన్ మీరు చాలాసార్లు చూస్తుంటారు, చాలామంది సండే స్కూల్ పిల్లలు మెమరీ వర్సులు చెప్తూ ఉంటారు కదా. మనం సమ్మర్లో VBS పెడుతూ ఉంటాం. ఎవరైతే మెమరీ వర్సు చెప్తారో వాళ్ళకి చాక్లెట్, నాట్ హెవెన్లీ గిఫ్ట్స్ యూనో. ఎవరైతే మెమరీ వర్స్ చెప్తారో వాళ్ళకేంటి? చాక్లెట్. ఎవరైతే మెమరీ వర్స్ చెప్తారో వాళ్ళకి 5 స్టార్. బట్ మనం ఒక కాన్సెప్ట్ మిస్ అవుతున్నాం. ఎవరైతే దేవుడిని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడితో మాట్లాడతారో వాళ్ళ లైఫ్ వేరే విధంగా ఉంటుంది, వాళ్ళు పొందుకునే గిఫ్ట్లు వేరే అని చెప్పలేకపోతున్నాం. మెడిటేటింగ్ స్క్రిప్చర్స్ బ్లెస్ అవుతారు అనుకుంటే ఈ పాటికి ప్రతి సండే స్కూల్ స్టూడెంట్ బ్లెస్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ స్క్రిప్చర్స్ వచ్చు. మేబీ నాకు 66 బుక్స్ సరిగ్గా రావేమో, కానీ ఐ నో దిస్ గాడ్. ఆమెన్. ప్రతి బుక్లో దేవుడు ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రతి బుక్లో కామన్ సబ్జెక్ట్ గాడ్. ప్రతి బుక్లో కామన్ మనిషి ఎవరంటే దేవుడు. ఆమెన్. మనకు కావలసిన వ్యక్తి ప్రతి బుక్లో దొరుకుతాడు. ఆమెన్. మనకు కావలసిన ప్రతి వ్యక్తి, మనకు కావలసిన ఆన్సర్ ప్రతి బుక్లో నుంచి మనకు రాగలుగుతుందంటే ప్రతి బుక్లో దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఇన్ ఎవ్రీ బుక్ ద లార్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు మనం స్క్రిప్చర్స్ నమ్ముతున్నాం, మిరకల్ జరగకపోవచ్చు. బట్ మనతో పాటు వచ్చిన ఒక జెంటైల్ దేన్ని నమ్ముతున్నాడు? హీఈస్ బిలీవింగ్ గాడ్. నేను అడుగుతాను, నేను స్వస్థపరచగలను నమ్ముతున్నావా? యా, ఐఎమ్ బిలీవింగ్. నేను అద్భుతాలు చేయగలను, నేను బాగు చేయగలను నమ్ముతున్నావు అంటే 100% నమ్ముతున్నాను. అయ్యా బాగైతే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానంటాడు. వెంటనే హీ రిసీవ్ మిరకల్. వెన్ యూర్ కమింగ్ టు గాడ్, వెన్ యూర్ కమింగ్ టు చర్చ్, బిలీవ్ గాడ్ ఈస్ దేర్. ఆమెన్. బిలీవ్ గాడ్ ఈస్ దేర్. బిలీవ్ గాడ్ ఈస్ దేర్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. అండ్ వాట్ ఈస్ ఫెయిత్? వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటంటే, వెయిట్, విశ్వాసం అంటే వాక్యం నమ్మడం కాదు. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం. He is present. He is omnipotent. He is Alpha. He is Omega. He is present right beside me. That is faith. Amen. ఇప్పుడు దాకా మనం ఏం విన్నాం తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగునని విన్నాం. బట్ ఈరోజు మనం కొత్తగా తెలుసుకుంటున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్? ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ believing God that He is here. He is alive. దేవుడు ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయు వాడి అనియు నమ్మవలెను కదా. Faith is not word. You know word better than Gentiles. You know word, but you don't know God better than Gentiles. And they are believing that God can do. God is there. అందుకని మీరు గమనిస్తే క్రైస్తవులు చెప్పరు ఒక సేవకుడిలో దేవుడు ఉన్నాడని, అన్యులు చెప్తారు నీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడయ్యా అని. బికాస్ దే డోంట్ నో వర్డ్, బట్ వీ నో వర్డ్. అందుకనే మన కొవ్వు. మనం చెప్పం సేవకుడిలో దేవుడు ఉన్నాడని చెప్పం మనం. We don't see God in a man of God. మనము దేవుణ్ణి సేవకుల్లో చూడము, కానీ అన్యులు చూస్తారు. బికాస్ దే డోంట్ నో వర్డ్, బట్ దే నో గాడ్. అయ్యా నువ్వు దేవుడు అయ్యా, దేవుడిలాగా వచ్చావయ్యా అంటాం. బట్ ఒక్క సందర్భంలో కూడా క్రైస్తవుడు సేవకుడిని కనపరచడు. ప్రాఫిటికల్ గిఫ్ట్ ఉంది, హీలింగ్ గిఫ్ట్ ఉంది, డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, అంతే. బట్ కెన్ వీ సీ గాడ్ ఇన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్? వీ హ్యావ్ టు. Amen. Amen. So Gentiles are seeing God in man of God. దైవజనుడు లోపల దేవుణ్ణి చూడగలుగుతున్నారు అన్యులు. That's why they are able to see God in a man of God. Amen. So విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. And how many people are pleasing God every day? I'm not talking about Gentiles, I'm talking about believers. And how many people are pleasing God? And how many people are believing that God is here?
నువ్వు ఎక్కడున్నావు అక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవుడు ఉన్నాడని, హీ ఈజ్ అలైవ్. ఆయన ఎవరికి దేవుడై ఉన్నాడండి? సజీవులకు దేవుడై ఉన్నాడు. సజీవులు సజీవులే కదా ఆయన స్తుతిస్తారు, సజీవులు సజీవులే కదా ఆయన ఆరాధిస్తారు. The one who lives in this world will believe, will worship him. విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అవిశ్వాసం. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అవిశ్వాసం. ఫెయిత్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్బిలీఫ్. అన్బిలీఫ్. మనం వాక్యము చదువుతున్నా కూడా అన్బిలీఫ్లో ఉండగలం మనం. అండ్ వాట్ ఈజ్ ఫెయిత్? బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫెయిత్. నోయింగ్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఈజ్ ఫెయిత్. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మడమే విశ్వాసం. ఏ వాక్యాన్ని నమ్ముతున్నా మనము దేవుడు ఉన్నాడని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఏ వాక్యాన్ని మనం 20 సార్లు మనము ప్రవచించినా ప్రకటించినా మనము దేవుడిని నమ్మలేకపోతున్నాం. వీఆర్ టచింగ్ మెనీ టాపిక్స్ ఇన్ బైబుల్. వీఆర్ టచింగ్ tongues, gift of tongues, gift of healing, many men of God, many things we are touching, prosperity, blessings, but we are not touching God. So I'm touching a different topic today. What is faith? దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా. Every Gentile come to church and they believe a miracle. Every Gentile come to church and they believe for what? For a job. For what? A blessing. ఒక గర్భఫలం కొరకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విశ్వసిస్తారు. ఫెయిత్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్బిలీఫ్. ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి, ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే వాడు ముందుకు వెళ్తాడు. ఆమేన్. If a person has faith, he goes forward. ఒక వ్యక్తికి విశ్వాసం ఉండగలిగితే, ఒక వ్యక్తి విశ్వాసాన్ని క్యారీ చేయగలిగితే, ఒక వ్యక్తి విశ్వాసములో ఉంటే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడు. ఆమేన్. ఆమేన్. కానీ ఒక వ్యక్తి అవిశ్వాసంలో ఉన్నాడా, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. When you have faith, you go forward. When you have unbelief, you go back. Faith makes you to move forward. Faith makes you to move forward. విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అరే అక్కడికి ఉంటుందిరా అంటే దేవుడు నాడులే నేను పోతా పో, వెళ్ళిపోతాను. అరే అగ్నిగుండంరా అంటే దేవుడు నాడులే నేను పోతా పో. అరే సింహాల గృహారా మార్రా ప్రేయర్ ఆపేసేరా అను అంటే దేవుడు నాడులే నేను పోతున్నా పో అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మోషే అది ఎర్ర సముద్రం అంటే దేవుడు నాడులే పోదాంపా. God is there. God is there. God is there. God is there. చూడండి, నువ్వు బైబిల్ నమ్మితే ఒక స్క్రిప్చర్ నమ్మావు కదా, ఇంకో స్క్రిప్చర్ని కూడా నమ్మాలి. కానీ దేవుడు నమ్మితే దెయ్యాన్ని నమ్మాలని రూల్ లేదు. ఫెయిత్ మేక్స్ యూ టు గో ఫార్వర్డ్. అన్బిలీఫ్ మేక్స్ యూ టు కమ్ బ్యాక్. అవిశ్వాసము మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తుంది. మనము విశ్వాసం వలన ముందుకు నడుస్తాం, అవిశ్వాసం వలన మనం వెనక్కి నడుస్తాం. ప్లీజ్ క్యారీ ఫెయిత్ ఎవ్రీ డే. If you carry faith, that means you are pleasing God every day. That means you are pleasing God every day. That means you are believing God is with me. Amen. చెప్దాం అందరం, దేవుడు నాతో ఉన్నాడు. God is with me. God is here. God is here. God is here. God is here. Amen. Amen. అంతటికన్నా ఈ మాట చాలా గొప్పది. Amen. So carry faith every day. Carry faith every day. And number 2, faith sees future. విశ్వాసము మన ఫ్యూచర్ని చూసే విధంగా
మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఫెయిత్ సీస్ ఫ్యూచర్, అన్బిలీఫ్ సీస్ ద పాస్ట్. అవిశ్వాసము ఏం చేస్తుందంటే మన గతాన్ని లోడుతుంది. నువ్వు పలానా తప్పు చేసావు కదా. దట్ మీన్స్ ఇఫ్ యు హావ్ ఫెయిత్, దట్ మీన్స్ ద లార్డ్ ఈస్ విత్ యూ. ఇఫ్ యూ హ్యావ్ అన్బిలీఫ్, దట్ మీన్స్ ద డీమన్ ఈస్ విత్ యూ. నీకు అవిశ్వాసం ఉందా, నీతో దురాత్మ ఉంది. దట్ మీన్స్ యూ ఆల్వేస్ డిగ్ యువర్ పాస్ట్. నేను పలానా రోజు పలానా తప్పు చేశాను ప్రభా, పెంటని ప్రభా, పురుగును ప్రభా, మట్టి పురుగును ప్రభా, పాపిని ప్రభా, దుర్మార్గుణ్ణయ్యా, హంతకుణ్ణి ప్రభా, నేరస్తుని ప్రభా. నీకన్నా నీ గురించి దేవుడికి ఎక్కువ బాగా తెలుసు. ఎందుకు ఊరుకునే నీ గురించి చెప్పుకుంటావు? ఆయన ఒకటే మాట అంటున్నాడు, నీ పాపంలో నేను ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు సెలవిస్తుంటే మన ప్రార్థనలో ప్రతి ఒక్కటి అడుగు తినే ప్రార్థన అయిపోతుంది. We always beg God in our prayers. Faith sees the future, unbelief sees the past. ఈరోజు నువ్వు పాస్ట్ని చూస్తున్నావా? దట్ మీన్స్ యు ఆర్ ఇన్ అన్బిలీఫ్. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, యూ కెన్ డ్రీమ్ ద ఫ్యూచర్. నువ్వు రాబోయే సంవత్సరాల్లో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉండబోతున్నావో, ఏం చేయబోతున్నావో ఇవన్నీ నువ్వు చూస్తావు. ఆమేన్, ఆమేన్. విశ్వాసం వలన అబ్రహాం ముందుకు వెళ్ళిపోయాడు. ఆమేన్. అవిశ్వాసం వలన లోతు వెనక్కి వెళ్ళిపోయాడు. వెరీ సింపుల్. విశ్వాసము వలన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజు అయిపోయాడు. అవిశ్వాసం వలన రాజు కాస్త ఏమైపోయాడు తెలుసా? యూజ్లెస్ పర్సన్గా మారిపోయాడు సౌలు. బై ఫెయిత్ విశ్వాసం వలన దావీదు తన ఫ్యూచర్ని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. అండ్ హీ బికేమ్ కింగ్. జీవితంలో ఆ పోస్ట్ నుంచి కిందకి రాలా. దట్ మీన్స్ హీఈస్ క్యారింగ్ ఫెయిత్ ఎవ్రీ డే. ఆమేన్. బట్ సౌలు అవిశ్వాసం వలన రాజుగా ఉండాల్సిన వ్యక్తి కిందకి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఏం కాకుండా పోయాడు. విశ్వాసం వలన శిష్యుడు కాస్త అపోస్తలుడు అయిపోయాడు. ఆయన పేరే పేతురు. ఇఫ్ యు క్యారీ ఫెయిత్ యు విల్ బికమ్ ఎక్సెట్రా. అంతే. ఆ బ్రాకెట్లో దేవుడు పెట్టిన పేరు రాసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఈరోజు నీ టైటిల్ వేరు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ టుమారో, రేపు నీ టైటిల్ వేరు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, అవతల ఎల్లుండి నీ టైటిల్ వేరు. ఇఫ్ యూ హ్యావ్ అన్బిలీఫ్, అపోస్తలుడిగా పిలువబడుతున్న నువ్వు కూడా హంతకుడిగా మారిపోతావు. ఆత్మహత్య చేసుకొని చనిపోతావు. విశ్వాసాన్ని క్యారీ చేస్తున్న ప్రతి ఒక్కడు ఈరోజు కూడా కొన్ని చర్చులకి ఆ పేరు పెట్టుకున్నారు. సెయింట్ పీటర్ అని, సెయింట్ జోసెఫ్ అని, కొన్ని చర్చులకి అంతంత గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి కదా. సెయింట్ థామస్ అనే చర్చ్, వాళ్ళ విశ్వాసంలో నిలకడగా ఉన్నారు. ఆమేన్. విశ్వాసములోని ఉండేవాడు అవిశ్వాసములోకి వెళ్ళిపోయాడు. అనేకులని బతికించాల్సినోడు తన జీవితంలోనే తనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. ఫెయిత్ సీస్ ఫ్యూచర్. ఆమేన్. అన్బిలీఫ్ సీస్ యువర్ పాస్ట్. ఆయన దేవుడి మీద విశ్వాసము కలిగి లేడు. హీఈస్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. దాట్స్ వై డెవిల్ మేడ్ హిమ్ టు రిమెంబర్ హిస్ పాస్ట్. నేను యేసు ప్రభుని పట్టించాను, అందుకనే నేను దుర్మార్గుడిని, ఇప్పుడు నేనేం చేయాలా? చనిపోవాలా అని చచ్చిపోయాడు. ఫెయిత్ నిన్ను మరణ పడకల్లో కూడా బతికిస్తుంది. ఆమేన్. ఫెయిత్ యు నీడ్ టు రిమెంబర్ ద లార్డ్ ఈస్ విత్ యూ. ఆమేన్, ఆమేన్. ఫెయిత్. ఫెయిత్ ఎంపవర్స్ యువర్ సోల్. విశ్వాసము నీ ఆత్మను బలపరుస్తుంది. అన్బిలీఫ్ పోక్స్ యువర్ సోల్. విశ్వాసము నిన్ను, నీ ఆత్మను బలపరిస్తే, అవిశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? నీ బతుకు జడ, వేస్ట్ ఫెలో. నీ ఆత్మను, నీ సోల్ని ఏం చేస్తుంది తెలుసా? కృంగదీస్తుంది. అన్బిలీఫ్ డిసప్పాయింట్స్ యూ.
Unbelief, your unbelief hurts you. Your unbelief harms you. Your unbelief will reject you. Be careful. It's not others' unbelief, it's your unbelief hurts you. Oh my God. Jagrata. Faith makes you to believe God. Unbelief makes you to believe devil. విశ్వాసము దేవుణ్ణి నమ్మేలాగా చేస్తుంది, అవిశ్వాసము అపవాదిని నమ్మేలాగా చేస్తుంది. When you have unbelief, you believe the sickness. When you have unbelief, you will believe the poverty. But when you have faith, you believe blessings. When you have faith, you believe prosperity. When you have faith, you believe God. So faith is a substance. Faith, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఒకరికి నచ్చాలంటే మనము చాలా రకాలుగా రెడీ అవుతూ ఉంటాం, మనల్ని మనం జాగ్రత్తగా అలంకరించుకుంటూ ఉంటాం, మనల్ని జాగ్రత్తగా పరిశుద్ధపరచుకుంటూ ఉంటాం. ఈరోజు మనము యేసయ్య మనల్ని ఇష్టపడాలంటే let us carry the substance of faith. Amen. Amen. Faith is not believing the word. Faith is believing God. Amen. ఎంతమందికి అర్థమవుతుంది? I believe you, Father. I believe you, Lord. I believe you. I believe you. సో అందుకనే ఆ రోజు సుంకరి తర్వాత పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, ఏంటి మీ శిష్యులు ఎప్పుడు కూడా తింటూనే ఉంటారు, ఇందుకు మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసాలు ఉండరా? ఏంటి మీ శిష్యులు ఎప్పుడు ఫాస్టింగ్స్ ఉండరా? ఏం మీ శిష్యులు ఎప్పుడు ఫ్రైడే తలంటు పోసుకొని నిష్టగా ప్రార్థనలో ఉండరా? ఏంటి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు, శుభ్రత హోలీనెస్ని మెయింటైన్ చేయరా? ఓ మై గాడ్. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు వాళ్ళతో ఉన్నంతసేపు వాళ్ళు ఫాస్టింగ్లో ఉండరు. When the Lord is with you, కాదు చెప్పు ప్రభువా ఏం చేయమంటావు ఈరోజు? ఓకే ఫాదర్. ఆమెన్. ఆ రెల్మ్లోకి మనం ఎదుగును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఎదిగించును గాక. మీరు ప్రతి నిమిషం దేవుడితో మాట్లాడును గాక. ప్రతి క్షణము దేవుడితో మీరు మాట్లాడును గాక. వెన్ యూ హ్యావ్ ఫెయిత్, ద లార్డ్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ. ఆమెన్. ఆమెన్. మీలో విశ్వాసం ఉండును గాక. విశ్వాసము ఉండే వాళ్ళలో దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఆమెన్. 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 అబ్రహాములో విశ్వాసం ఉంది కాబట్టే దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడాడు. ఆమెన్. అబ్రహాము దేవుడితో మాట్లాడలా, దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు. ఆమెన్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ టుడే, ద లార్డ్ విల్ స్పీక్ టు యూ. ఆమెన్. మీరు చెప్తా ఉంటారు నాకు వచ్చి, దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్ అని. ఆమెన్. నేను దేవుడితో మాట్లాడాను అని రోజు ఉంటుంది సుత్తి, కానీ దేవుడు నాతో మాట్లాడాడంటే దట్స్ ఎ స్పెషల్ డే. ఆమెన్. రోజు మీలో స్పెషల్ డేస్ ఉండును గాక. ప్రతి పూట మీ జీవితంలో స్పెషల్ డేస్ ఉండును గాక. రోజు నేను దేవుడితో మాట్లాడుతున్నాను అంటే దాని పేరు ఏం పేరు తెలుసా? ప్రేయర్. దాని పేరు ఏం పేరు? ప్రేయర్. ప్రేయర్. ఎవరి లోపల విశ్వాసం ఉంటుందో వాళ్ళతో దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. ఆమెన్. హల్లెలూయా. ద లార్డ్ ఈస్ టెల్లింగ్. ఒక ఆమె వచ్చింది, యేసు ప్రభు వస్త్రమును ముట్టుకుంది. ఆమె స్క్రిప్చర్స్ని మెడిటేట్ చేయలేదు. దేవుడు వెంటనే అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకుందంటే అయ్యా నేనే అనింది. ఓకే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు. నీ విశ్వాసము. ఇట్స్ నాట్ గాడ్స్ ఫెయిత్, ఇట్స్ నాట్ డిసైపుల్స్ ఫెయిత్, ఇట్స్ యువర్ ఫెయిత్ హీల్డ్ యూ. ఇట్స్ నాట్ మీ. ఫెయిత్ అట్రాక్ట్స్ హీలింగ్. Faith attracts healing and faith attracts God. Faith drags the attention of God. విశ్వాసము దేవుని యొక్క అటెన్షన్స్ని డ్రాగ్ చేస్తుంది. ఆమె విశ్వాసం ఏం చేసిందంటే యేసు ప్రభులో ఉన్న స్వస్థతను లాక్కునేసింది. She dragged the faith. She dragged the healing. ఆ తర్వాత కానాను స్త్రీ
వచ్చి నా కూతుర్ని స్వస్థపరచు ప్రభు అన్నప్పుడు నేను రానన్నాడు. అప్పుడు ఆమె కుక్క పిల్లలకి వేసినది నువ్వు వేయలేకపోయావేమో, పిల్లలు తింటున్నటువంటి రొట్టె ముక్క కింద పడితే అది కుక్క పిల్లలకే కదా ప్రభువా అనింది ఆమె. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసము గొప్పది, పో, నీవు అనుకున్నట్టే జరుగుతుంది పో అన్నాడు. ఆ గడియలోనే ఆ రోజే వాళ్ళ కూతురు విడిపించబడింది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దెర్ ఈజ్ అనదర్ పర్సన్ కాల్డ్ శతాధిపతి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట సెలవిమ్మన్నాడు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ ఇజ్రాయేలు ప్రజలలో ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు, నీవు కోరుకున్నట్టే జరుగుతుంది పో అన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇఫ్ యూ క్యారీ ఫెయిత్, ఇఫ్ యూ బిలీవ్ గాడ్ దట్ హీ ఈస్ దేర్, మీరు నమ్మితే దేవుడు ఉన్నాడని, యూ అట్రాక్ట్ హీలింగ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అండ్ వన్ మోర్ థింగ్, ఫెయిత్ కిల్స్ అన్బిలీఫ్. విశ్వాసము అవిశ్వాసాన్ని చంపేస్తుంది, అలాగే అవిశ్వాసం కూడా విశ్వాసాన్ని చంపేస్తుంది. ఈరోజు మీరు దేన్ని చంపేస్తున్నారు? అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ క్యారింగ్ టుడే? ఈరోజు నేను నమ్ముతున్నాను, నాలో ఉన్న విశ్వాసము నాలో పెరగాలనుకున్న అవిశ్వాసాన్ని చంపును గాక. ఆమెన్. ఒక రూట్, ఒక సీడ్ ఉంటుంది, ఏం తెలుసా? అది అవిశ్వాసము గలవారముగా ఉండాలని. ట్రస్ట్ నాట్ గాడ్ అని అపవాది చెప్తూ ఉంటుంది మీకు. బట్ ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మీ ఎముకలకి నరములకు జీవము దేవుడు పోస్తున్నాడు. ఆమెన్. ఫ్రమ్ టుడే యూ వాంట్ టు బికమ్ a supernatural person and try to believe supernatural God. When you believe the supernatural God is with you and you receive supernatural things. Amen. నీవు అసాధారణమైన దేవుని నమ్మితే అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. Faith kills unbelief. Faith kills unbelief. ఈరోజు నీలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న అవిశ్వాసాన్ని చంపును గాక. Amen. Let's go to Hebrews 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. ఓకే. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలుమా. నెక్స్ట్. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. చాలుమా. ఇక్కడ మనం గమనిస్తే కయ్యూను హేబేలు నుంచి విశ్వాసం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. దెర్ ఈజ్ నో ఫెయిత్ బిఫోర్ కేన్ అండ్ ఏబెల్. వాళ్ళకు ముందు ఎవరున్నారు? ఆడమ్ అండ్ ఈవ్. వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఆడమ్ అండ్ ఈవే కదా. వాళ్ళ గురించి ఎందుకు బైబిల్ రాయబడలేదు? అసలు వాళ్ళకి విశ్వాసం లేదా? నో 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 నో. దర్ గాడ్ బీయింగ్స్. వాళ్ళు దైవం వలె ఉన్నారు. వాళ్ళకి కష్టాలు లేవు, వాళ్ళకి శ్రమలు లేవు, వాళ్ళకి విశ్వాసం వాడే ఆపర్చునిటీ రాలేదు. అసలు వాళ్ళు పుట్టిన విధానము చూస్తే అసలు విశ్వాసం అవసరం లేదు. వాళ్ళు ఆ రెలంలో ఉన్నారు. కానీ కయ్యూను హేబేలు నుంచి రెలం మారిపోయింది. కష్టాలు, శ్రమలు, వేదనలు, నువ్వు కష్టపడి తింటావు, అటువంటి శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. దెన్ దే స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్ అండ్ దే స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. దెన్ దే స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. శ్రమల్లోనే మన విశ్వాసం బయటకు వస్తుంది. ఆమెన్, ఆమెన్. శ్రమల్లోనే మన విశ్వాసం బయటకు వస్తుంది. ఆమెన్. ఈరోజు బైబిల్లో చాలామంది చాలా రకాలుగా విశ్వాసము ద్వారా ఎన్నో సంపాదించుకోగలిగారు. చూడండి, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు తెలుసా? విశ్వాసమును బట్టి అతను మంచి శ్రేష్టమైన ఆఫరింగ్ని వేయగలిగాడు.
ఆమెన్. బై ఫెయిత్ హీ సోడ్ ఎ వండర్ఫుల్ సీడ్. మనము 4 గాస్పుల్స్లో చూస్తే యువర్ ఫెయిత్ హీల్డ్ యూ. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. నీ విశ్వాసం అంటే ఫెయిత్ అనేది విశ్వాసానికి, ఫెయిత్ అనేది ఆరోగ్యానికి, స్వస్థతకి మాత్రమే కాదు. ఫెయిత్ అనేది చాలా డైమెన్షన్స్లో మనం పొందుకోవాలి, చాలా డైమెన్షన్స్లో మనం అద్భుతాలు పొందుకోవాలి. ఆమెన్. విశ్వాసమును బట్టి స్వస్థతను చూడగలిగే మనం 4 సువార్తల్లో. బట్ ఈ గాస్పుల్, ఈ చాప్టర్లో విశ్వాసాన్ని బట్టి మనం ఎన్నో అద్భుతాలు చూడబోతున్నాం. ఆమెన్. ఈరోజు నువ్వు కొన్ని కొత్తగా రాసుకోవచ్చు. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ హీలింగ్. ఆమెన్. కొన్ని కొత్తవి రాసుకోవచ్చు. నువ్వు విశ్వాసాన్ని బట్టి నువ్వు కొన్ని కొత్తవి పొందుకోవచ్చు. I believed God and I received this miracle, and I put faith upon the Lord and I received a miracle. అన్నో చెప్పగలవు ఈరోజు నేను చేస్తున్నామములో. By faith I received healing. Amen. Hallelujah. By faith I received deliverance. చాలాసార్లు పలానా దైవజనుడు నన్ను స్వస్థపరిచాడు, పలానా దైవజనుడు నన్ను విడిపించాడని చెప్పుకున్నావు కదా. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు నీలో ఒక కొత్త సాక్ష్యాలు పుట్టాలి, ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అవ్వాలి, ఒక కొత్త మార్పు జరగాలి. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ హీలింగ్. ఆమెన్. బై ఫెయిత్ ఐ యామ్ ఫ్రీ. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ డెలివరెన్స్. ఆమెన్. అండ్ పాయింట్ నెంబర్ 3, బై ఫెయిత్ ఐ ఓవర్కేమ్ డెవిల్. విశ్వాసమును బట్టి నేను అపవాదిని జయించాను. విశ్వాసం అంటే ఏంటి? దేవుడే. విశ్వాసమును బట్టి నేను దయ్యాన్ని జయించాను. బై ఫెయిత్ ఐ డిఫీటెడ్ సిన్. నేను పాపాన్ని ఓడించాను విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఎలా వస్తుంది? వింటే వస్తుంది. విశ్వాసం ఎప్పుడు వచ్చింది నీకు? దేవుడు నమ్మితే నీలో విశ్వాసం ఆపరేట్ అవుతుంది. వెన్ యూ బిలీవ్ గాడ్, దట్స్ ద ఫస్ట్ స్టేజ్. వెన్ యూ వాంట్ టు బిలీవ్ గాడ్ మోర్, దట్స్ ద సెకండ్ స్టేజ్. వెన్ యూఆర్ నోయింగ్ అబౌట్ గాడ్, ఇట్స్ ఎ థర్డ్ స్టేజ్. వెన్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ గాడ్, దట్స్ ఎ ఫోర్త్ స్టేజ్. ప్రతి సంవత్సరం మన ఆత్మీయ జీవితంలో మన క్లాసెస్ మారును గాక. ఆమెన్. హల్లెలూయా. బై ఫెయిత్ ఐ క్రాస్డ్ రెడ్ సీ. విశ్వాసాన్ని బట్టి నేను ఎర్ర సముద్రాన్ని దాటాను. ఆమెన్. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి నేను బిడ్డను పొందుకున్నాను. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ ఎ చైల్డ్. ఆమెన్. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ సాల్వేషన్. బై ఫెయిత్ ఐ యామ్ సేవ్డ్. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్. By faith I received job. By faith I received many things from God. Amen. Amen. ఆ ప్రాసెస్లో మనం ఎందుకు లేం? నేను అంటాను, ఈ రోజు నుంచి మనం అలా ఉండును గాక. By faith I received healing. By faith I delivered. By faith I am healed. By faith I received a job. By faith I crossed the Red Sea. By faith I received the blessings. Amen. Amen. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఈ 11th చాప్టర్ చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కంటే కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలులు అర్పించాడు. విశ్వాసమును బట్టి నోవాహు హానోకు మరణము చూడలేదు. When you believe God, anything can happen to you. When you believe God, any miracle can take place in your life. When you believe God, నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ జీవితంలో ఏ అద్భుతమైన చోటు చేసుకుంటుంది. ఆమెన్. ఆమెన్. When you believe God, you are eligible to receive every blessing. ఆమెన్. నేను ఈ స్క్రిప్చర్ని, ఈ చాప్టర్ని చదువుతుంటే నేను ఆశ్చర్యపోయి, పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచి నన్ను కొత్తగా మార్చిన విధానం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క వర్స్లో ఒక్కొక్కరి పేరు ఉంది కదా. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే,
ప్రతి వరుసలో నీ పేరు రాసుకో అన్నాడు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి మా అక్క చెల్లెల కంటే అన్నదమ్ముల కంటే నేనే ఎక్కువ ఆఫరింగ్ వేసును గాక. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి ఈనోక్ డానియల్ మరణము చూడకుండా ఉండును గాక. విశ్వాసాన్ని బట్టి ఈనోక్ డానియల్ బిడ్డల్ని పొందుకున్నాడు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి ఐ యామ్ బ్లెస్డ్. రిమూవ్ ఆల్ ద నేమ్స్, రైట్ యువర్ నేమ్స్. మీకు ఇంకా ఎక్కల, మీరు ఇంటికి వెళ్ళి ఇది రాసుకోండి, వాళ్ళ పేర్లు తీసేయండి, వాళ్ళు అయిపోయారు. ఆమేన్. ఆ ఫెయిత్ హీరోస్ లిస్ట్లో మన పేర్లు ఉండును గాక. ఆమేన్. టాప్ 10 రిచ్ పర్సన్స్లో మన పేరు ఉంటే ఎంత బాగుంటుందో, టాప్ 10లో అన్నీ మన పేర్లే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. బై ఫెయిత్ యూ కెన్ టచ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. నేను స్వస్థత మాత్రమే చేస్తాను, విశ్వాసం ఉంటే అద్భుతాలు, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్స్ అటువంటివి నన్ను అడగబాకండి దేవుడు చెప్పలేదు. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడలేదు. విశ్వాసాన్ని బట్టి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇఫ్ యు బిలీవ్ గాడ్, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, యూ కెన్ సేవ్ యువర్ ఫ్యామిలీ. ఆమెన్. 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 నీకు విశ్వాసం లేకపోతే దేవుడి మీద, మీ ఇంట్లో ఎంతమంది నశించిపోతున్నా, వాడి ముఖంలో పాని, వీడి ముఖంలో పాని, ఓకే దట్స్ ఓకే, నాకు ఎందుకు వచ్చిన పడవ అని అనుకుంటావు. నువ్వు నీలో విశ్వాసం ఉందా, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావు. విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం. బిలీవింగ్ గాడ్ దట్ హీ ఈస్ దేర్, 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 హీ ఈస్ దేర్. అంతే. ఆమేన్. హీ ఈస్ దేర్ విత్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి పేరు తీసేసి నీ పేరు పెట్టుకో, లాస్ట్కి ఆఖరిది చూడండి. వారు 33 చదువుతున్నాం చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి. ఆమేన్. నేను కూడా విశ్వాసముల ద్వారా ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాజ్యములను నేను జయించదును గాక. నేను జయించాను. ఆమేన్. వారు విశ్వాసమును బట్టి నీతి కార్యములు జరిగించిరి. విశ్వాసమును బట్టి మనం కూడా నీతి కార్యాలు చేసేదము గాక. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానము పొందిరి, సింహముల నోడులు మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఆమెన్. ఆమెన్. నేనొకటే చిన్న బలపరిచే మాట మీకు చెప్తాను. విశ్వాసము దేవుణ్ణే కదిలిస్తే కొండలను కదిలిలేదా? ఎస్. ఇఫ్ యువర్ ఫెయిత్ కెన్ మూవ్ గాడ్, డెఫినెట్లీ యువర్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఈ భూమిలో సృష్టికర్తనే నీ విశ్వాసాన్ని బట్టి కదలగలిగితే నీ జీవితంలో ఉన్న శ్రమలెంత, కష్టాలెంత, రోగాలెంత, దరిద్రం ఎంత జరిగిపోతాయి, కదులుతాయి. ఆమెన్. ఆమెన్. విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు హానోకుతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, ద లార్డ్ విల్ టాక్ టు యూ. ఆమెన్. నేనైతే దానికి రెడీగా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమంది అనుకుంటున్నారో, హ్యావ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ నాట్ ఆన్ ద వర్డ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవుడి మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని. ఆమెన్. ఆమెన్. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మిన ఎడల, దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మి రావాలి. ఆమెన్. దెన్ ద లార్డ్ విల్ టాక్ టు యూ. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మిన ఎడల, దెన్ ద లార్డ్ విల్ హీల్ యూ. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మిన ఎడల నువ్వు విడిపించబడతావు. దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు నమ్మిన ఎడల నువ్వు దీవించబడతావు. ఆమెన్. యువర్ సోల్ విల్ ప్రాస్పర్. ఆమెన్. వీటన్నిటిలో మీ పేరు రాసుకోండి ఈరోజు. డెఫినెట్లీ బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ హీలింగ్. ఆమెన్. ఇన్ని రోజులు ఏం మాట్లాడాం? లార్డ్ హీల్ మీ, లార్డ్ బ్లెస్ మీ. వర్కౌట్ అవ్వలేదు. ఓకే, లెట్స్ చేంజ్ అవర్ ప్రేయర్. బై ఫెయిత్ ఐ యామ్ హీల్డ్. బై ఫెయిత్ ఐ రిసీవ్డ్ హీలింగ్. ఫాదర్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను విడిపించింది. నీ విశ్వాసాన్ని బట్టి శతాధిపతి
నీ దాసుడు స్వస్థపడ్డాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఇదిగో నీ కూతురు బాగుపడిందమ్మా. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ పవర్ఫుల్. వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? ట్రస్టింగ్ గాడ్ దట్ హీ ఈస్ దేర్. He is there. 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 ఎప్పుడు నీ విశ్వాసం బయటకు వస్తుంది తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు. యువర్ ఫెయిత్ కమ్స్ అవుట్ వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని ఎక్కువ నమ్మాలి. అందుకే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రేయర్ చేస్తావు. ఆమెన్. హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. నీ కూతురు కొడుకు, నీ కొడుకు, నీ బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. ప్రభువా, వారిని ముడతావని నమ్ముతున్నాను, వారిని బాగు చేస్తావని నమ్ముతున్నాను నిన్ను. ఐ బిలీవ్ యూ ఫాదర్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ యూ లార్డ్. బై ఫెయిత్, బై ఫెయిత్ యూ కెన్ రిసీవ్ ఎవ్రీథింగ్. అంతే. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము కొడుకును కన్నాడు. రమారమి 100 ఏళ్ల వయసు గల శారా కూడా శరీరము మృతతుల్యమైనప్పటికీ ఆమె విశ్వాసాన్ని బట్టి కుమారుణ్ణి కనింది. చనిపోవాల్సిన మనిషి దేవుడితో కొనిపోబడ్డాడు. చనిపోవాల్సిన వ్యక్తి, అందరూ చనిపోయారు కానీ అతను చనిపోలేదు. ఆమెన్. విశ్వాసాన్ని బట్టి మనము ఎక్కువగా వెత్తబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. లెట్ us ట్యాప్ మోర్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎక్కువగా విశ్వాసాన్ని మనము ఖచ్చితంగా ట్యాప్ చేయగలిగితే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమెన్. మన జీవితంలో, మన కుటుంబంలో ఏ అద్భుతము కూడా కొదువై ఉండదు. యూ కెన్ రిసీవ్ అండ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. విశ్వాసాన్ని బట్టి బై ఫెయిత్ ఐ పాస్డ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్స్. బై ఫెయిత్ and I'm okay. I'm trusting God. By faith. Show your faith to God. By faith you can receive any miracle. 4 సువార్తల్లో మనం బాగా గమనిస్తే